పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీల గెలుపునకు కార్యకర్తలందరూ కృషి చేయాలని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు అన్నారు. మంగళవారం రోజున వేములవాడ సంగీత నిలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మార్చి 1న కరీంనగర్లో ప్రారంభించే ప్రచార కార్యక్రమానికి 3000 మందికి పైగా కార్యకర్తలు నేతలు తరలి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నామాల ఉమాలక్ష్మీరాజం, ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ డైరెక్టర్లు జడల శ్రీనివాస్, రామతీర్థపు రాజు, అల్లాడి రమేష్, పుల్కం రాజు, గడ్డం హనుమన్లు, ఎర్రం మహేష్, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప్పు ఫ్యాక్టరీ అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కొన్ని వేల కోట్ల అప్పు కూడా తెచ్చుకున్నాము. ఎఫ్ఆర్బిఎంలో 3% అప్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నది. దాటకపోతే అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అప్పు తెచ్చుకున్న విషయం అందరూ కూడా తెలుసు. అసెంబ్లీలో కూడా కరాఖండిగా ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పింది. ఆ అప్పు తెచ్చుకొని భవిష్యత్తు తెలంగాణలో మరి ఉండేటువంటి అభివృద్ధికి విద్యుత్ శక్తి కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అన్ని మౌలిక వసతులు అన్నీ కూడా సమకూర్చుకొని వృద్ధి మరి రేట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్న సంగతి మనకు తెలుసు. ఇవాళ 21% మరి జిఎస్టిపి వృద్ధి రేటు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్నది. కాబట్టి ఈ వృద్ధి రేటులకు అనుగుణంగా మనం పెట్టుబడులు పెట్టుకుంటూ పోతేనే మనం ముందుకు పోతాం. కాబట్టి మరి ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలను, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను, మన వైపు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోగా మనకు వచ్చే నిధులను కూడా అరాకొర నిధులు మాత్రమే ఇచ్చి చేతులు ఉన్న ప్రభుత్వం మనకు ఎందుకు అనేది ప్రధానమైన అంశం. మన రాష్ట్ర ప్రయోజనాలు అనేది ప్రధానంగా మనకు ఉండాలి. కాబట్టి మనం తెలంగాణ సాధించాం. మొదటి నుంచి కూడా మన నినాదం మరి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించేటువంటి జాతీయ పార్టీల ద్వారా తెలంగాణ రాదు అన్నాం. నిజంగా కూడా వాళ్ళ ద్వారా తెలంగాణ రాలేదు. బీజేపీ ద్వారా రాలేదు, కాంగ్రెస్ వాళ్ళ రాలేదు. లాస్ట్కి వాళ్ళు వచ్చి మేము సాయం చేస్తాము, ఇస్తాము అనేటువంటి వాగ్దానం ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఉద్యమం వచ్చిన తర్వాత దాన్ని రాజకీయాలకి పొందాలనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు అందరూ తప్పితే అంతకుముందు అనలేదు. బీజేపీ అయితే అంతకుముందు ఎప్పుడో తీర్మానం కూడా చేసింది, 1 ఓటు 2 రాష్ట్రాలు. అది మర్చిపోయి ఇక ఆ సంగతి అంతా మీ అందరికీ తెలుసు, నా అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మనం టీఆర్ఎస్ పార్టీగా అన్ని సీట్లు, ఒకటి ఎంఐఎం మిత్రపక్షం ఉన్నది కాబట్టి ఎంఐఎం వదిలిపెట్టి మిగతా 16 సీట్లు గెలుచుకోవాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. అవసరమైతే శంకుస్థాపన చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కోడ్ వచ్చింది, కోడ్ ఉంటుంది, కానీ కనీసం వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చి మనం ఏంటి ఒక మాటలు చెప్పాలంటే ఓట్ల కొరకు జూన్ దాకా తిరగవలసిందే. కాబట్టి దాని కొరకు మనం ఇదివరకే అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇచ్చుకుంటూ పోతున్నాం. కాబట్టి దాన్ని మనం విజయవంతం చేసుకోవాలి. ఇక పార్లమెంట్ ఒక విషయం మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. పార్లమెంట్ విషయం అందుకంటే ముఖ్యంగా మనకు ఇటు మున్సిపల్ కావచ్చు, దానికంటే దాంతో పాటే దానికంటే ముందుగా వచ్చేటువంటి బహుశా ఎంపీటీసీ జెడ్పీటీసీ అక్కడ మాత్రం ఒక్కొక్క ఓటు చేసుకుంటూ చెప్తే మనకు అన్ని మండలాలు, అన్ని జెడ్పీటీసీలు క్యాప్చర్ చేసుకోవాలంటే మాత్రం నా ఎన్నికలు అయితే అప్పుడు ఎట్లయితే ఒక్కొక్క ఓటు పొలం కాడిపోయి ఇక్కడ వివరాలు 2 అంతస్తు ఎక్కి అక్కడ పోయి పొట్టు పెట్టి ఎట్లయితే ఓటు పోగేసుకో అట్లా పోగు చేసుకుంటే మండలాలు జెడ్పీటీసీ గెలుస్తాయి. పార్లమెంట్ కూడా అట్లే ఉంటుంది, కానీ పార్లమెంట్ కొంచెం హై లెవెల్ ఉంటుంది. గ్రామంలో మీటింగ్ పెట్టకపోవచ్చు, కానీ మండలానికి ఒక పెద్ద మీటింగ్ అయితే ఉంటుంది తప్పకుండా. కొన్ని వేల మంది సమీకరణ కావచ్చు, కొన్ని లక్షల ఓట్లు కావచ్చు. కానీ ఎంపీటీసీలో కూడా ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి నుంచి ఆ ఆలోచన మనం ఉండాలి కాబట్టి